నేను ఇవాళ ఉషా డిజైనర్స్ ఉయ్యూరు ట్రావెల్ చేసి నా ప్రాబ్లమ్ క్లారిఫై చేసుకుందామని చెప్పి నేను ఉషా డిజైనర్స్కి వెళ్ళాను విజయవాడ నుంచి. ఓన్లీ బికాజ్ నేను ఒక 2 శారీస్ ఆవిడని ట్రస్ట్ చేసి ప్యూర్ పట్టు శారీస్ అని చెప్తే నమ్మి నేను వెబ్సైట్లో ఆర్డర్ చేశాను. బట్ అవి ప్యూర్ పట్టు శారీస్ కాదు కదా, అది యాక్చువల్గా అసలు పట్టు శారీయే కాదండి. అది ఎవరికైనా పట్టు శారీస్లో నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అది చెప్పగలరు. బట్ ఈవిడేంటంటే టెస్ట్లని ఇదని ఆ టెస్ట్ ఇక్కడెక్కడ ఎవరు చేయరండి. ఏ షోరూమ్కి పదండి చేస్తారు. ఏ షోరూంలో ఏ టెస్టులు చేస్తారో నాకైతే తెలీదు. ఆవిడ్ని సిల్క్ మార్క్ వేసి ఆవిడ్ని టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ ఇమ్మంటే ఆమె ఇవ్వట్లేదు. కనీసం ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది, దాన్ని తీసుకొని కనీసం ఎక్స్చేంజ్ చేస్తాం మేడం లేదంటే ఏంటి అని కూడా లేదండి. ఎంత ర్యాష్ అంటే అంత ర్యాష్గా మైండ్ ఉందా అది ఇది అని కూడా మాట్లాడింది. సో ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో చూపిస్తున్నాను చూడండి. ఆమె అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో ఇది. ఇందులో నా ఫేస్ క్లియర్గా ఉంది. ఈ పోస్ట్ చేయడానికి నా దగ్గర నుంచి ఏ కన్సెంట్ తీసుకోలేదు, ఈవెన్ నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్స్ అనేవి ఎవరికైనా సెక్యూరిటీ పర్పస్తో తీసుకుంటారండి, అది ఓకే ఫైన్. బట్ ఇంతమంది 590K ఉన్న ఫాలోవర్స్ ఉన్న పేజ్లో ఒక ప్రైవేట్ పర్సన్ వీడియోని నువ్వు డైరెక్ట్గా పబ్లిక్ అకౌంట్లో పోస్ట్ చేసావు. సో చూడండి, ఇప్పటికీ ఇంకా వ్యూస్ ఉన్నాయి. అదంతా సెకండరీ, మీరు అదంతా పక్కన పెట్టండి. నేను వెళ్ళాను, నేను మాట్లాడాను, అదంతా ఓకే. చూడండి, అసలు కన్సెంట్ లేకుండా పోస్ట్ చేసింది. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను. నేను కన్సెంట్ లేదని చెప్పి నేను ఒక కమెంట్ పెట్టాను దీనికి. ఇప్పుడు ఆ కమెంట్ లేదండి ఇందులో. నేను కమెంట్ పెట్టిన స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, నేను ఈ వీడియోకి కమెంట్ పెట్టాను నా ఒరిజినల్ అకౌంట్ నుంచి ఈ వీడియో కమెంట్ పెట్టాను. ఆ కమెంట్ కూడా డిలీట్ చేసేసారు. సో మీకు ఏది మీరంతా జెన్యూన్, మీదంతా అసలు ప్యూర్ అది ఇది అని అన్నప్పుడు మీరు ఎందుకంటే భయపడుతున్నారు, కమెంట్లు ఎందుకు డిలీట్ చేస్తున్నారు ఇట్లాగా? నా కమెంట్ లేదు.